మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం, మీకు ఉగాది శుభాకాంక్షలు. గురుగారు ముఖ్యంగా ఉగాది అంటేనే ప్రతి ఒక్కరు పంచాంగం చూసుకుంటుంటారు కదా, మరి ముఖ్యంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ ద్వాదశి రాశుల వారికి ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు గురుగారు? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు ఎలా ఉందో మనం మాట్లాడుకునే ముందు, ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం మనకు అంటే ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువు, శని, గురువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే దానిపైన బట్టి వీళ్ళ యొక్క సంవత్సర ఫలితాలు నిర్ధారించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా సంవత్సర ఫలితాలు అంటే మామూలుగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు అదే తెలుసుకోవాలనుకుంటారు. ఫస్ట్ ఎలా ఈ సంవత్సరం మనకు గౌరవం ఎంత లభిస్తుంది, అవమానం ఎలా జరుగుతుంది, ఆదాయం ఎంత వస్తుంది, మనకు ఎంత సంపాదిస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అనేటువంటి ఆసక్తికరమైన విషయం ఇది మనకు అనాదిగా ఉంది. ఇది ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పుకోవడం మన యొక్క సాంప్రదాయం, ఆనవాయితీ, ధర్మం కూడా. అలా తీసుకుంటే మేషరాశి వాళ్లకు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయము 11 ఉంది, వ్యయం 5 ఉంది. అంటే బ్యాలెన్స్ వీళ్ళకి మిగులుబాటు ఆదాయం 6 ఉంది, అంటే వ్యయం 5 అవుతా ఉంది, 6 మిగులుతా ఉంది. అంటే వీళ్ళకి ఎఫర్ట్కి తగినటువంటి ఫలితం ఉంది. కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ఫలితం. అంటే గతంలో ఒక పడిన కష్టము దాని యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు. అదే రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. అంటే ఇద్దరి దగ్గర వీళ్ళు మంచిగా ఉంటే నలుగురి దగ్గర వీళ్ళు చెడ్డగా అనిపించుకుంటారని. దీంట్లో తప్పేం లేదు, ఎందుకంటే వీళ్ళకి మిగులుబాటు ఎక్కువ ఉన్నప్పుడు చెడ్డ వాళ్ళు ఎక్కువైపోతారు, అంతే కదా. ఎవరన్నా ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే, ఎవరన్నా మన కూడా ఉండే వాళ్ళు బాగుండాలని కోరుకున్న ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు ఇప్పట్లో. సడన్ గా ఎవరన్నా డెవలప్ అయ్యారంటే కుళ్ళుకుంటారు. కాబట్టి ఇది కూడా వీళ్ళకి ప్లస్సే. ఇక్కడ మా రాజ్యపూజ అవమానం అంటే తనంటే గిట్టని వాళ్ళు ఎక్కువ అవుతున్నారంటే అభివృద్ధి చూసే వారం వాళ్ళ కలియుగ ధర్మం ప్రకారం ఉన్నారని అర్థము. ఇప్పుడు ఏ నాలెడ్జ్ వాళ్ళు ఏం చేస్తారు, మనకేం తెలియదు, మన ఈ చెట్టు కింద ఒక చిన్న షాప్ పెట్టుకుని ఉండిపోవాలనేసి గమ్మున ఉంటారు. ఆ చెట్టు కిందనే వాళ్ళు ఇండ్లు కడతారు, పెన్నులు చేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారు కొంటారు. 20 సంవత్సరాల పాటు ఆ చెట్టు కింద మొత్తం జీవితాన్ని తయారు చేసుకుంటారు. వేరే నాకు ఇది తప్పితే వేరే తెలియదు అంటారు. వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, టాలెంట్ ఎక్కువ. వీళ్ళు మేషరాశి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మొత్తం తెలుసు వీళ్ళకి, కానీ అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియదంటూ ఇంకా చాలా ఉందని తెలుసుకుంటారు. అప్పుడు మనకేం తెలియదని వీళ్ళు ఆలోచిస్తారు. అరే మనకు అన్నీ తెలుసు, మనకు తెలియని చాలా ఉంది, అప్పుడు కొంచెం అట్లా భయపడతారు. కానీ తెలియని దాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. అంటే మేషం అంటే తల, యాక్చువల్గా ఆలోచన తలతోనే కదా. కాబట్టి వీళ్ళకి అన్ని ఆలోచనలు వస్తుంటాయి. వీళ్ళకి అవసరం లేనిదే ఎక్కువ ఆలోచిస్తారు, వీళ్ళకి అవసరం లేదనుకని అవసరం లేదు ఎక్కువ ఆలోచిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒకదానిపైన స్థిరంగా ఉండలేకపోవడమే వీళ్ళకి పెద్ద మైనస్. అన్నిటి గురించి ఆలోచించడం వల్ల వీళ్ళు అసలైన చేయలేకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుగారు ముఖ్యంగా మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా ఈ సంవత్సరంలో? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇంతసేపు గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, విద్యాయోగం ఉంది. వీళ్ళకు స్టేటస్ తగినట్టు ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకు సూర్యుడు ఆరోగ్యం భాస్కర తెచ్చదు. వ్యక్తిగతంగానే వీళ్ళు జనాలకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకు బై బర్త్ మేషరాశి వాళ్ళకు స్ట్రెంగ్త్ ఎక్కువ. సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలి. అంటే 5వ ఇంటి వాడు సూర్యుడు. అదేవిధంగా 5వ ఇల్లు అంటేనే కులదేవత ఆరాధన చేసుకోవాలి, వారి వారి కులదేవత కంపల్సరీ ఆరాధించుకోవాలి. కాబట్టి సూర్యుడు ఉన్నప్పుడు వీళ్ళకు మేషం అంటేనే మేషరాశిలో సూర్యుడు వచ్చేస్తే పొందుతాడు. సూర్యుడు అంటే మీ గ్రహరాజు కాబట్టి ధీమా ఎక్కువ. నాకన్నీ తెలుసు, నాకన్నీ నేను చేయగలుగుతాను ధీమా ఎక్కువ సూర్యుడికి. వీళ్ళకి ఆ ధీమా కూడా ఒక్కోసారి దెబ్బతీస్తుంది, ఒకసారి చాలాసార్లు దెబ్బతీస్తుంది. కాబట్టి ఆరోగ్యం ఆటోమేటిక్ వీళ్ళకి బాగుంటుంది. అంటే ఆ ధీమా ఉండకూడదు అంటారా? ఉండకూడదు, కానీ అది మనం చెప్పినా వీళ్ళు దాన్ని పోగొట్టుకోలేరు. అది వీళ్ళ సహజ లక్షణం. గురుగారు మరి ముఖ్యంగా మేషరాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. మరి ఈ సంవత్సరం స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉందంటారు? స్త్రీలకు తీసుకుంటే, స్త్రీలకైనా పురుషులకైనా నేను చెప్పిన గ్రహస్థితి సమానమే. 4వ ఇంట్లో గురువు రావడము, ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు ఇవన్నీ సమానమే. కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు వివాహ విషయము, ఇప్పుడు లేట్ మ్యారేజ్ అంటే అది మైనస్ అయినట్టే కదా, అలా వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నట్టే కదా. అదే ఇప్పుడు ఉదాహరణకు ఈ రాశిలో పుట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ
వివాహము అయ్యి వాళ్ళకు విడాకులు అయ్యి రెండో వివాహం ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని రాసుల్లోనే ఉంటారు. వాళ్ళకు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయి. అవుతాయి. ఉమ్. ఎందుకంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మేనరకంలో పెళ్లి చేసుకోకూడదు. ప్రేమ వివాహం చేసుకోకూడదు. ఫెయిల్ అయిపోతుంది లైఫ్. అంటే గురుగారు ఈ సంవత్సరమే చేసుకోకూడదా? అసలు ఎప్పుడూ చేసుకోకూడదు. వీళ్ళకి ఇది జీవిత ఫలం చెప్తున్నాను. కాబట్టి అలా చేసుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇంతకుముందు గతంలో ఈ వదిలిన ఈ వీడియోకి విశేషమైన స్పందన వచ్చింది. మేషరాశి వాళ్ళకి మేనరకం సెట్ అవ్వదు, ప్రేమ వివాహం సెట్ అవ్వదు. అలా చేసి ఎవరైనా ఇబ్బందులు పడి రెండో వివాహం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఇది కాదు. ఎందుకు కాదంటే వాళ్ళ కష్టాన్ని ఖర్చు పెడేశారు, ఒక హై మెచ్యూర్డ్కి వచ్చారు, జీవితాన్ని ఇంకా కాపాడుకుంటారు. దానికి కావాలన్న గ్రహ సంపత్తి వస్తూ ఉంది. ఇది గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మామూలుగా ప్రతి రాశి వాళ్ళు తమ రాశికి రెండవ రాశిని బలపరచాలి. రెండవ రాశి అంటే క్యాష్, అంటే డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయని అంటారు. కాబట్టి వృషభ రాశి రెండవ రాశి. వృషభ రాశి అంటే ఏమి? ఒక ఎద్దు, ఒక పశువు, గోసేవ అధికంగా చేయొచ్చు. శుక్రుడు అధిపతి వృషభ రాశికి. శుక్రుడు స్త్రీ కారకుడు, స్త్రీ దేవత ఆరాధన. ఎవరిని చేయాలి ఆరాధన? లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన చేయాలంటే అమ్మవారు ఎక్కడున్నారు? తిరుచానూరు పద్మావతి అమ్మవారానికి ఎక్కువ వెళ్ళొచ్చు. శ్రీరంగం, తమిళనాడు శ్రీరంగం వెళ్ళొచ్చు. తమ సమీపంలో దగ్గర అమ్మవారి ఆలయం ఉంటే లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళొచ్చు. తరచూ వెళ్తున్న ప్రతి శుక్రవారం వెళ్ళాలి. ఇలా వెళ్తా ఉంటే వీళ్ళకు ఇంకా బాగుంటుంది. గ్రహాలకు అనుకూలంగా వస్తున్నాయి. వీళ్ళు జీవిత పర్యంతము రెండవ రాశిని బలపరచాలంటే గోసేవ, లక్ష్మీదేవి ఆరాధన, కనకదార స్తోత్రం ప్రతిరోజు వినొచ్చు. సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి రావచ్చు శుక్రవారం రోజు మరీ ముఖ్యంగా. ఇలా వెళ్తా ఉంటే ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్లు ఇంకా అభివృద్ధి కూడా బాగుంటుంది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నమాస్ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు, మన ఛానల్కి, ఈ సంవత్సర ఫలితాలు చూస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో అందరు ప్రజలకు కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఉగాది అనగానే ప్రతి ఒక్కరు పంచాంగం చూసుకుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, శత్రువులు ఎలా ఉన్నారని. సో ముఖ్యంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి ఈ సంవత్సరం అంతా? ఈ పరాభవనామ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది తెలుసుకునే ముందు, అంటే మామూలుగా ఉగాది అంటేనే నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇటువంటి విషయాలు ప్రధానంగా చూస్తారు. ఇది మనకు అనాదిగా ఈ ఉగాది అంటే యుగం ఆది అని అర్థం, యుగారంభం, యుగాది అని అర్థం. కాబట్టి ఈ కలియుగం ప్రారంభమై ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైందో అని కూడా మనకు పంచాంగంలో క్లియర్గా తెలియజేస్తారు. అందులో భాగంగా తెలుగు సంవత్సరాలు ప్రభావ విభవాది తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ మల్టిపుల్ టైమ్స్ ఈ 60 మళ్ళీ మల్టిపుల్ అవుతుంటాయి. కాబట్టి 5000 సంవత్సరాలకు పైగా మనం ప్రయాణిస్తున్నాము. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలు చూసుకుంటూ ఉంటారు. అందులో మనకు ఈ వృషభ రాశి వాళ్ళకు ఆదాయం 5 ఉంటే వ్యయం 14 ఉంది. రాజ్యపూజ్యం అంటే గౌరవం 5 ఉంటే అవమానం 4 ఉంది. అంటే ఆదాయము తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. రాజ్యపూజ్యం 5 ఉంటే వ్యయం 4 ఉంది. అంటే 5 మంది గౌరవిస్తే 4 ఇబ్బంది పెడతారని. 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు అవుతుంది అనేసి. ఇక్కడ ఇలా రాసిన దాన్ని ఇలా చూసి అన్వయించుకోకూడదు. అరే మనకింత ఖర్చు అయిపోతుందా అని అనుకోని అవసరం లేదు. ఇది ఈ సంవత్సరానికి పంచాంగ గణన ప్రకారం వచ్చేటువంటి క్యాలిక్యులేషన్. గురుగారు ముఖ్యంగా మరి ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తుంటారు కదా, మరి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉందంటారా? వృషభ రాశి వాళ్ళకు నన్ను అడిగితే వివాహ విషయాలు చాలా అనుకూలం. వీళ్ళకు రాశి ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలతో పెద్దగా అవసరం లేదు వీళ్ళకి. ఎందుకంటే వృషభ రాశిలోనే చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. అంటే చంద్రుడు ఆకర్షణీయమైనటువంటి వశీకరం ఎక్కువ వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. వశీకరణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఎక్కువ ప్రేమ వివాహాలు జరిగేది వీళ్ళకే. ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకే ఎక్కువ ఆకర్షితమవుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఉంటారు.
వృషభ రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు, జన్మజాతకంలో వృషభ రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినా, లేదా ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినా, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తారు. గొడవలు వస్తుంటాయి కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఆ అబ్బాయికి వృషభ రాశిలో రవి ఉన్నప్పుడు పుడతాడు. వాళ్ళ అమ్మాయిల ఫ్రెండ్ ఆ అబ్బాయిని ఇష్టపడతా ఉంటుంది. ఈ అమ్మాయి అడిగిన విజయం, నా లవర్ నువ్వు ఎట్టవే ప్రేమిస్తావు అని కొట్టుకుంటా ఉంటారు. వాడికి వృషభ రాశిలో రవి ఉంటాడు. రవి అంటే ఓవర్ లైటింగ్ కదా, అంతా ఎక్కువ చుట్టూ అందరికీ కాంతి చూపిస్తాడు. అక్కడే చంద్రుడు వచ్చేసేది పొందుతాడు. రోహిణి నక్షత్రంలో చంద్రుడికి 27 మంది భార్యలు. 27 మంది భార్యలలో రోహిణి అనేటువంటి దేవత ఆయనకి చాలా ఇష్టము. రోహిణి అనే అమ్మాయి, రోహిణి నక్షత్రం 27 నక్షత్రాలు 27 మంది భార్యలకి. ఆమె కాకుండా ఒక ప్రేయస్ ఉంది, తారాదేవి. కాబట్టి రోహిణి నక్షత్రములో చంద్రుడు అక్కడ వచ్చేసి పోవడము, రవి అక్కడ ఉంటే ఇంకా విశేషంగా ఎక్కువ కాంతివంతంగా ఉండడము. అందుకే శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం ఉంటాడు. 16,000 మంది గోపికలు ఆయనకి ప్రేయస్లు. అర్థమైంది ఇప్పుడు? 8 మంది అష్టభార్యలు, 16,000 మంది గోపికలు ఆయన అట్రాక్ట్ చేశాడు. ఆ రవిగ్రహము అక్కడ అంత విశేషమైనటువంటి కాంతిని వెదజల్లుతుంది. కాబట్టి వీళ్ళకు పెళ్లిళ్ళు కాకుండా పోవడం ఏముంది, గొడవలు వస్తూ ఉంటాయి. కాకపోతే తక్కువ మంది ఉంటారు, వాళ్ళ వ్యక్తిగత జాతకం లేదని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని సెర్చ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ద్వితీయ స్థానము బలపరుచుకోవాలి. ద్వితీయం అంటే కుటుంబము, కుటుంబం అంటే భార్య పిల్లలు. ద్వితీయ స్థానము మిథున రాశి, మిథునం అంటే కలయిక అని అర్థము. అందుకే ఒక స్త్రీ ఒక పురుషుడు సింబల్ దానికి. ద్వితీయ స్థానాన్ని బలపరిస్తే చాలు. పార్వతి పరమేశ్వరుడు రాశి, శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి ఎందుకు వెళ్ళాలి? శివుడే భార్య పిల్లలతో ఏకైక దేవుడు. శివాలయానికి వెళ్ళి ఒక 7 మామిడాకులు గడపలో తోరణం కడతాం కదా, తోరణం కడతాం, పసుపు కుంకుమ పెట్టి ఆ తోరణం ఎత్తుకెళ్ళి ప్రతి శుక్రవారము లేదా ప్రతి సోమవారము శివాలయంలోకి వెళ్ళి ఒక గేటుకో స్తంభానికో చెట్టుకో కట్టేసి నమస్కారం చేసుకొస్తుంటే వీళ్ళంటికి మంగళ తోరణాలు పడతాయి. మన ఇంటికి మంగళ తోరణాలు పడాలంటే శివాలయంలో మంగళ తోరణాలు కట్టాలి. అది మిథున రాశి వీళ్ళకి కుటుంబ స్థానం కాబట్టి వీళ్ళకి వివాహ సమస్య తీరాలంటే ఎప్పుడు ఈ పని చేసే చాలు. జనరల్గానే వీళ్ళకి అట్రాక్షన్ బాగుంటుంది. నల్లగా ఉంటే కూడా వీళ్ళకి వశీకారం ఉంటుంది. శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు. అట్రాక్షన్ వేరు, కళ వేరు, రంగు వేరు. తెల్లగా ఉండి ఎంతోమంది కలగలేరు, లేకుండా ఉంటారు. కళ వేరు, కలర్ వేరు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి నాకు తెలిసినంత వరకు వివాహ సమస్య పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు. విదేశీ యోగం ఉందంటారా గురుగారు? మరి విదేశీ యోగం వీళ్ళకి తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళకి వ్యయస్థానము అంటే విదేశాల స్థానం వచ్చి మేషము. మేషరాశి విదేశాలను సూచిస్తుంది. మేషరాశి వీళ్ళకి పని చేయదు. వీళ్ళు ఏమంటే టూర్లు వెళ్ళి తిరుక్కొని వస్తారు, కానీ అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించేది 2 రూపాయలు రెండు ఒకటే అనే మాట చెప్పేదంత వృషభ రాశి వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చేసేది, ఇక్కడ సంపాదించుకో. ఒకవేళ వెళ్ళి మొండిగా ఉంటే కూడా విదేశాల్లో సమస్యలు వచ్చే వాళ్ళంతా ఎక్కువ వృషభ రాశిలో ఉంటారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, మా ఇండియాలో ఉంటే పోయిండేది, ఏమీ లేకపోయినా ఉంటే మా మేలనే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉంటారు. గురుగారు, మరి ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వృషభ రాశి వాళ్ళు ప్రతి రాశి వాళ్ళు 2వ రాశిని బలపరచుకోవాలి. 2వ రాశి అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు, తినే తిండి, మాట్లాడే మాట. 2వ స్థానం అంటే మన నోరు, ఈ నోరుతో చేసే పనులన్నీ అని అర్థం. డబ్బు సంపాదించాలన్నా కానీ మనకు బ్రెయిన్ పనిచేయాలి కాబట్టి మనకు 2వ స్థానం వీళ్ళకి మిథున రాశి. మిథున రాశి వీళ్ళకి 2వ స్థానము. మిథున రాశి అంటే దానికి అధిపతి బుధుడు. అక్కడ శివకేశవుల శక్తి ఎక్కువ ఉంది, మహావిష్ణు శక్తి ఎక్కువ ఉంది, శివుడి శక్తి ఎక్కువ ఉన్నటువంటి రాశి. శివకేశవులు శివపార్వతుల శక్తి అక్కడే ఉంది. ఆరుద్ర నక్షత్రము శివుడు ఉద్భవించినటువంటి నక్షత్రము. పునర్వసు నక్షత్రము శ్రీరాముడు పుట్టిన నక్షత్రము. సాక్షాత్ మహావిష్ణువు కదా ఆయన కూడా. మృగశిర నక్షత్రం. మృగశిర అంటే మృగశిర అంటే మీ జంతువు యొక్క తలని మృగశిర అంటే. ఎవరున్నారు శివ కుటుంబంలో? విఘ్నేశ్వరుడు, ఆయనకి ఏనుగు తల కదా ఉంది. వినాయకుడు. మృగశిర అంటే నక్షత్రం అంటే కుజుడిది, అంగారకుడిది. అంగారకుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, శ్రీరాముడు అంతా వచ్చేహారు ఈ రాశిలో. కాబట్టి వీళ్ళు విశేషంగా శివారాధన చేయడం వల్ల డబ్బులకు లోటు ఉండదు. గురుగారు, మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ తరపున ఉన్నటువంటి అందరికీ, ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, శత్రుబాధలు ఎలా ఉంటున్నాయని ప్రతి ఒక్కరు చూసుకుంటుంటారు కదా. మరి ఈ సంవత్సరంలో, ఈ పరాభవ సంవత్సరంలో నవగ్రహాల ప్రభావం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అంటారు వాళ్ళకి? ఈ మిథున రాశి వాళ్ళకు ఈ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి ఎలా ఉంది అని మనం తీసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాంగం ఎలా ఉంటుంది, మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మిథున రాశి వాళ్ళకు ఆదాయం 8, వ్యయం 11, అదే రాజ్యపూజ్యం 1, అవమానం 7. అవమానం 7 అంటే 7 వీళ్ళు అదృష్టవంతులని అర్థం. అవమానం 7 అంటే అదేంది గురుగారు? అంతే కదా. ఇప్పుడు కూడా విమర్శలు, సమస్యలు అద్భుతమైన ఆభరణాలు ఆభరణాలు అవి మనిషిని అద్భుతంగా అభివృద్ధి చేస్తాయి. వాళ్ళు అంటున్నారు పొగడ్తలు మనిషిని ముంచేస్తాయి. అందుకు ఎవరి పొగడ్తలకు పడకూడదు. వాడు ఏదో ఆశించే పొగుడుతున్నాను అర్థం. కాబట్టి విమర్శకుల నోళ్లకు ఊహించేటువంటి పర్ఫార్మెన్స్ చూపించాలని పట్టుదల పెరుగుతుంది. ఎవడో విమర్శించినప్పుడే తన సామర్థ్యం బయటపడేది. కాబట్టి వీళ్ళకు విమర్శకులు ఎక్కువ ఈ సంవత్సరం. ఇప్పుడు మనం చెప్పుకుందాని ప్రకారం ఆదాయం 8, వ్యయం 11 అన్నప్పుడు ఒక 3 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే 8 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టుకోవాలని అర్థము. ఎక్కువ విమర్శించే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తారు. ఇది వీళ్ళకి అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. జనరల్గా మిథున రాశి వాళ్ళకి నిలకడ తక్కువ. గురుగారు, మరి ముఖ్యంగా మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు మిథున రాశి వారికి? మొదటి 6 నెలల్లో కాస్త ఇబ్బంది అని చెప్పాను. జన్మంలో గురువు ఉన్నాడు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మొహమాటము, ధన నష్టము, నిర్ణయాలు మెటీరియల్ కాకపోవడము లాంటివి జరుగుతాయి. మొదటి 6 నెలలు అనుకూలంగా ఉన్న గ్రహాలు రాహువు, శని అనుకూలంగా ఉన్నారు. శనేశ్వరుడు కూడా మధ్యస్థంగానే ఉన్నాడు 10వ ఇంట్లో. అష్టమాధిపతి 10వ ఇంట్లో కాబట్టి ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. శని అంటే కర్మకారకుడు కాబట్టి శని కూడా జూన్, జూలై ప్రాంతంలో వక్రిస్తున్నాడు. అంటే వెనక్కి తిరుగుతున్నాడు. శని వెనక్కి తిరిగితే పరిస్థితి శని కర్మకారకుడు. అంటే మనం చేసే ప్రతి పని శనేశ్వరుడే. నేను ఏ పని చేయను అంటే కూడా దానికి శనేశ్వరుడు. అది కూడా ఒక పనే. నిద్రపోతే అది ఒక పనే, తింటే అదొక పనే, దొంగతనం చేస్తే అదొక పనే. ప్రతి పనికి ప్రతి ఒక్కటి కర్మ, శుభకర్మ, అశుభకర్మ. కర్మకారకుడు శని, ఆయన కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ కష్టపెడతాడు. ఆయన వక్రించాడు అనుకోండి, మనం చేసే పనులు ప్రాజెక్టులు మారిపోతాయి. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ వాహన యోగాలకు సంబంధించి మధ్యస్థంగా ఉంది. ఎందుకంటే గృహస్థానాన్ని శని చూస్తాడు, అష్టమాధిపతి 4వ ఇంటిని చూస్తాడు. కాబట్టి గృహ వాహన యోగాలు సాధారణంగా ఉంది, అంత ఉన్నతంగా అయితే ఏం లేదు. రైతులకు ఎలా ఉందంటారు? రైతులకు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. శనేశ్వరుడే కర్మగ్రహం, అంటే రైతులు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కష్టము, ఫలితం తక్కువ ఉంటుంది. నేను చెప్పినటువంటి శనిగ్రహ పరిహారాలు చేసుకుంటూ వస్తే ఇంకొంత ఎక్కువ ఫలితం తీసుకోవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద సంవత్సరం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మిథున రాశి వాళ్లకు ద్వితీయ స్థానము అయినటువంటి కర్కాటక రాశి. కర్కాటకము ద్వితీయం అంటే ధనస్థానము. డబ్బులు కావాలి కదా. మనిషి ఎప్పుడు కోరుకునేది, ఎన్ని బాధలు డబ్బులు వస్తూ ఉంటే ఆ బాధను మర్చిపోతాడు. ద్వితీయంలోకి గురువే వెళ్తున్నాడు, ధనకారకుడే వెళ్తున్నాడు. ఈ ధనకారకుడు వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు ద్వితీయం అంటే కర్కాటక రాశి కాబట్టి చంద్రుడి యొక్క రాశి కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. ఏ అమ్మవారు చూసినా పైన చంద్రుని పెట్టుకుంటుంది, చంద్రవంకిలా ఉంటుంది. ఆమె యొక్క ఒక ఆర్నమెంట్ లాగా చంద్రుని పెట్టుకుంటారు. కాబట్టి అమ్మవారిని ఆరాధించడం మంచిది. ప్రతి సోమవారము అమ్మవారి దగ్గరికి శివాలయానికి వెళ్తే పార్వతీదేవిని, లేదు రాజరాజేశ్వరదేవి, లలితాదేవి, గాయత్రీదేవి, సరస్వతీదేవి. ఎందుకు వీళ్ళని చెప్తున్నానంటే, ఇప్పుడు కాళికాదేవి, దుర్గాదేవి, చండీదేవి వాళ్ళ ఆయుధాలు వెపన్స్ ఎత్తుకుంటారు. ఇక్కడ వెపన్స్ కాకుండా వడాపాయసం తినే దేవతలు చెప్తున్నాను నేను. వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇక్కడ చంద్రుడు సౌమ్య గ్రహం, వీళ్ళు
నమస్కారము, సమర్పణ, దీపము, ధూపము, పొంగలి ఇట్లాంటివి తింటారు వీళ్ళు ఈ స్వరూపాల్లో. కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఈ యొక్క స్వరూపాలైనటువంటి సౌమ్యమైనటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. వీళ్ళకి నచ్చిన దేవతను ఆరాధించుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను శిరీష. అందరికీ ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా అండి, మీకు ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్కి అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరు పంచాంగం చూసుకుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలా కలుస్తుందని. ముఖ్యంగా చూసుకుంటే మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరం అంతా? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి ఈ సంవత్సరం ఎలా ఉంది, సంవత్సర ఫలితాలు అనుకున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు మామూలుగా జనరల్గా ఎవరు ప్రతి ఒక్కరు కూడా నాకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము ఎంత ఉందని చూసుకుంటారు. ఇది మన యొక్క సాంప్రదాయం. ఇందులో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకు తీసుకుంటే ఆదాయము 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. అంటే ఆదాయం 2, వ్యయం 11. అంటే 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయల వీళ్ళకు ఖర్చు ఉందని అర్థం. అదేవిధంగా నలుగురు దగ్గర గౌరవం పొందితే 7 మంది దగ్గర వీళ్ళు పరాభవం పొందుతున్నారు. ఈ 4, 7లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎవరో గౌరవించినంత మాత్రం మనకేం వచ్చింది ఏం లేదు, గౌరవించకపోతే పోయింది లేదు. ఇక్కడ 2, 11 అంటే 2 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు ఉంది అని అర్థం అనమాట. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? విద్యార్థులకు ద్వితీయాధిపతి రవిగ్రహము వీళ్ళకు ప్రథమార్థంలో సింహరాశి వరకు ప్రయాణిస్తాడు. ప్రథమార్థం బాగానే ఉంది. ఇంకా ద్వితీయార్థంలో తీసుకుంటే అష్టమ రాశి అయినటువంటి కుంభంలోకి వచ్చినప్పుడు, అదేవిధంగా మిథున రాశిలోకి వచ్చినప్పుడు, అంటే ప్రాథమిక విద్య అంటే చిన్నపిల్లలకు సంబంధించినప్పుడు కొంచెం ఆ వ్యయంలోకి వచ్చినప్పుడు, అష్టమంలోకి వచ్చినప్పుడు విద్యాస్థానాధిపతి కాస్త వీళ్ళు ఆ టైంలో జరిగే ఎగ్జామ్స్లో మార్కులు తగ్గడము, బాగా చదువుతున్న టక్మ నీకు ఏమి తగ్గిపోయింది అంటూ ఉంటారు. ఆ విద్యాస్థానాధిపతి అష్టమ స్థానానికో, వ్యయ స్థానానికో, 6వ ఇంట్లోకో 3వ ఇంట్లోకి వస్తాడు. ఆ సందర్భాలతో మీద ఉన్న సందర్భాలతో బాగానే ఉంది, షార్ప్గానే ఉంటారు. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే జన్మంలో గురువు ఉంటే మామూలుగా నేను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, జీర్ణాశయానికి సంబంధించి, ఇటువంటి బ్రీతింగ్ సంబంధించి, లివర్కి సంబంధించి, పెద్దవాళ్ళైతే లివర్ మన శరీరంలో అత్యంత పెద్ద ఆర్గన్ లివరే, అది గురువే. ఇటువంటి ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఈ అల్లోపతి పైన ఎక్కువ ఆధారపడకూడదు. అత్యవసర వైద్యానికి అల్లోపతి, దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదం, మొండి వ్యాధులకు సిద్ధ వైద్యం, అదేవిధంగా సమకాలీన వ్యాధులు అంటే మరి మొండి కాదు, జగమొండి కాదు అనుకునేవాడికి హోమియోపతి, అసలు ఉందో లేదో తెలియని వాళ్ళకు యునాని, ఇట్లా చెప్తారు. కాబట్టి అల్లోపతి పైన ఎక్కువ ఆధారపడకుండా లివర్ని కాపాడుకోవాలి. లివర్ అంటే గురువు జన్మలో ఉన్నాడు కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చెప్పారు కదా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? ఆర్థికంగా కూడా వీళ్ళు కొంచెం తగుమాత్రంగా పోవడం బెటరు. విపరీతమైన పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటరు. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? మరి గృహవాహన యోగాలు తీసుకుంటే కుజుడు కాబట్టి గృహవాహన యోగాలు కూడా సాధారణంగా ఉంటాయి వీళ్ళకు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, ఏదైనా 2 వీలర్ 4 వీలర్ వ్యాపారాలు చేసే వాళ్ళకు, లేదు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు సాధారణంగా ఉంటుంది. కొంచెం సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం బెటరు, కండిషన్ ఉండే చూసి. కొత్తది కొనుక్కుంటే డబ్బులు కావాలి కదా పెట్టుబడి, అదే సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే తగ్గుతుంది. కండిషన్ ఉండే తీసుకోవాలి. ప్రస్తుతానికి ఏదైనా ధనకారకుడు గురువు అనేటువంటి జన్మలో ఉండడం వల్ల విశేషమైన పెట్టుబడులు దేనిపైన కానీ అవసరం లేదని శాస్త్రం. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే కర్కాటక రాశి వాళ్ళకు ధనస్థానమైనటువంటి సింహము, సింహరాశికి అధిపతి సూర్యుడు గ్రహరాజు,
ఈ గ్రహరాజు అంటే ఈ సూర్యుడికి అంత విశేషమైన శక్తి ఉంది కదా, కనిపించే దైవం. కనిపించే దయము. ఆయనకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని ఆలోచిస్తే రుద్రుడు ఆయనకి అధిష్టాన దేవత, ఆ పవర్ ఇస్తాను రుద్రుడు. రుద్రుడు అంటే ఎవరు? శివుడు. శివాలయానికి ఎంత ఎక్కువ వెళితే ఇంక వీళ్ళకు ఇంక గోచారం అవసరం లేదు, ఏ చారం అవసరం లేదు. ఆటోమేటిక్ సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. సూర్యుడు యాక్టివేట్ అయితే ఏముంది? డబ్బులు విపరీతంగా వస్తుంది. సూర్యుడు ఓపెన్ ప్లానెట్. సూర్యుడు ఎవరికైతే బలంగా ఉంటాడో వాళ్ళ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, వాళ్ళంతా అందరూ ఎక్కువ మంది తెలిసే వాళ్ళని అర్థం. ఎక్కువ మందికి ఒక వ్యక్తి గురించి తెలుస్తా ఉందంటే సూర్యుడు యాక్టివేట్ అవుతాడని అర్థం. సూర్యగ్రహం బాగుంది వాళ్ళకి, బాగుంటుంది అర్థం. ఓపెన్ ప్లానెట్ కాబట్టి వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక సెలబ్రిటీ కామన్గా బదులకు రాలేడు, అందరూ కనిపెడేస్తారు, సెక్యూరిటీతో వస్తారు. అంటే సూర్యగ్రహం వీళ్ళకు ధనస్థానం అనమాట. సూర్యుడికి ఆ శక్తి ఇస్తాం ఏంటంటే రుద్రుడు. కాబట్టి శివాలయానికి వెళ్తే వీళ్ళకు ఫైనాన్స్, ఇంకా దానికి తిరగలేదు. ఎందుకంటే ద్వితీయము శివశక్తితో ఉంది, వ్యయస్థానము శివశక్తితో ఉంది. ఆరుద్ర నక్షత్రం శివుడు ఉద్భవించిన రాశి నక్షత్రం వ్యయస్థానంలో ఉంది. అంటే శివశక్తి వెనక చూసినా ముందు చూసినా శివశక్తితో మధ్యలో ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. అందుకే శ్రీరామచంద్రుల వారు రామేశ్వరంలో శివలింగాన్ని పెట్టారు. రామేశ్వరం పెట్టాడు కదైనా, ఆయన బ్రహ్మహత్య పాతకను పోగొట్టుకోవడానికి శివలింగం పెట్టాడు. కాబట్టి శివారాధన చేస్తే కర్కాటక రాశి వాళ్లకు మనం చెప్పుకున్నవి ఏవి ఉండవు. ఇది టైంపాస్ సబ్జెక్ట్ అవుతుంది. శివాలయానికి వెళ్తే వీళ్ళ టైం వీళ్ళ చేతికి వస్తుంది. యువర్ టైం స్టార్ట్స్ నవ్ అంటారు కదా, అది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దీనిపైన ఇది ఒక విశ్లేషణ మాత్రమే. కర్కాటక రాశులను కంగారు పెట్టాలనో లేదు ఇంకోటి చేయాలని కాదు. జ్యోతిశాస్త్ర అవగాహనతో పాటు ఈ సంవత్సర గ్రహస్థితులతో పాటు వీళ్ళకు శివారాధన అవి తెలియజేస్తూ శివారాధన కానీ పట్టుకుంటే వీళ్ళకి తిరగలేదు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికి నమస్కారం, నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేది షడ్రుచులు, అలాగే ఉగాది పంచాంగం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూసుకుంటారు ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉంటుంది, ఆదాయం ఎలా ఉంది, రాజపూజం ఎలా ఉందని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే మరి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఉగాది పంచాంగం చూసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం మన రాశికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తికరమైన విషయము. దాన్ని చూసుకుంటారు. తర్వాత ఫాలో అవుతారో లేదో మనకు తెలియదు, కానీ దాన్ని మాత్రం ఖచ్చితంగా చూసుకుంటారు. ఈ సంవత్సరం చూస్తే ఆదాయం 5, వ్యయం 5 సమానం, రాజ్యపూజ్యం 7, అవమానం 7, అంతా సమానంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన రాశి, ప్రత్యేకమైన ఫలితాలు ఈ సంవత్సరం సింహరాశి అని చెప్పొచ్చు. ముఖ్యంగా గురుగారు, మరి మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు? మొదటి 6 నెలలు చెప్తున్నా కదా, మొదటి ప్రథమార్థంలో ఒక బెనిఫిట్ ఉంటే ఒక హెడ్ఏక్ ఉంది, ద్వితీయార్థంలో ఇంకో బెనిఫిట్ ఉంటే ఇంకో హెడ్ఏక్ ఉంది. ప్రథమార్థంలో గురువు లాభంలో ఉన్నాడు, మంచిదే. రాహుని చూస్తున్నాడు, సప్తమ రాహుని కంట్రోల్ చేశాడు, కానీ అష్టమ శనిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆయన మళ్ళీ వ్యయంలోకి వచ్చి ఉచ్చస్థితి పట్టి అష్టమ శనిని కంట్రోల్ చేస్తున్నాడు, రాహుని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన దృష్టి పడడం లేదు. ఒక ప్లస్ ఉంటే ఒక మైనస్ ఉంది. అదే రాహు డిసెంబర్లో 6వ ఇంటికి వచ్చినప్పటికీ రిలాక్స్ అయిపోతారు వీళ్ళు. జన్మంలో కేతు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ 4 గ్రహాలే చాలు మనము చెప్పేయచ్చు జీవితాన్ని. ఇప్పుడు కేతు కూడా మోక్షకారకుడు కాబట్టి ఏది నాకు వద్దంటాడు. ఆయన బెడ్రూమ్లోకి పోతే ఏమవుతుంది? అట్లాగే ఉంటుంది. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెడతాయి. కాబట్టి దాన్ని ఇంకొక డిస్టర్బెన్స్గా తీసుకోకుండా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళగలిగితే మంచిది. వీళ్ళకు కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే సింహరాశులు అంత సూపర్. గురుగారు, మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అదే విద్యార్థులు అంటే ఈ రాశి వాళ్ళ ధీమా ఎక్కువ ఉంటుంది. నాకు అన్నీ వస్తాయి, అన్నీ జరుగుతాయని ధీమా దెబ్బతీస్తుందని చెప్తున్నాను మామూలు జనరల్గా. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి విద్యాస్థానాధిపతి బుధుడిని యాక్టివేట్, వీళ్ళు బాగానే చదువుతారు. వీళ్ళకి ద్వితీయాధిపతి బుధుడిని బలపరిస్తే సింహరాశి వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ఒక కులదేవత, పితృదేవతలు ఎలాగైతే పట్టుకోవాలో బుధుడిని గట్టిగా పట్టుకోవాలి వీళ్ళు. అదే బుధగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి.
దాన్ని చేసుకుంటా ఉంటే లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులలో దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. మరి ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? తీర్థయాత్రలు చేయొచ్చు. తీర్థయాత్రలు బాగా పనిచేస్తాయి, బాగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానికోసం తీర్థయాత్రల కోసం పెట్టిన ఖర్చు కూడా వీళ్ళకి మళ్ళీ ఇంకొక రూపంలో దేవుడు ఇస్తాడు. వీళ్ళకు తీర్థయాత్ర చేసే కొద్దిగా మనీ వస్తూ ఉంటుంది వీళ్ళకు. ప్లస్ దుష్కర్మ నశిస్తుంది, డబ్బులు వస్తుంది. ఎందుకంటే ధనకారకుడు వ్యయ స్థానంలో మోక్ష స్థితి పొందాడు కాబట్టి ఎక్కువ తీర్థయాత్రలు చేయడము. తీర్థయాత్రలు మేము చేయలేమండి, మీరు చెప్పేస్తే మేము ఎక్కడ పోవడం డబ్బులు అనుకుంటే మీకు దగ్గరలో ఉంటున్న ఆలయాలు సందర్శిస్తూ ఉండొచ్చు, పోయి రాగలిగినటువంటి ఆలయాలను సందర్శిస్తూ ఉండొచ్చు. కులదేవతారాధన ఖచ్చితంగా చేయాలి. విదేశీ యోగం ఉందంటారా? మరి విదేశీ యోగాలు ఉన్నాయండి. వీళ్ళు ఏదైనా దేవతారాధన చేస్తే, ఇప్పుడు విదేశీ యోగము వీళ్ళకి కావాలనుకుంటే ఏదైనా దేవతారాధన చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి, దైవ గురువు కాబట్టి వీళ్ళు ఏదైనా మొక్కోవాలి. నాకు వీసా వస్తే నేను ఈ ఆలయానికి ఇచ్చేస్తాను, నాకు ఫారెన్లో జాబ్ వచ్చిందంటే నేను ఇది చేస్తాను మొక్కోవాలి. ఆ ఫండ్ మళ్ళీ ఆలయానికి ఇవ్వాలి. ఎందుకంటే గురువు ధనకారకుడు కాబట్టి, మోక్ష స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, ఈ రాశికి పంచమాధిపతి కాబట్టి, పంచమాధిపతి వ్యయంలో ఉంటే వ్యయ స్థానంలో గురువు పనిచేయడం చెప్తారు అందరూ. కానీ అక్కడ పని చేయాలంటే ఏం చేయాలి నేను చెప్తున్నాను. మోక్ష స్థానం కాబట్టి దేవతారాధన చేస్తే అతను రిజల్ట్ ఇస్తాడు. మరి రైతులకు ఎలా ఉందంటారు? రైతులు బాగానే ఉందండి. ఎందుకంటే ఇక్కడికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది. సెకండ్ హాఫ్ ద్వితీయార్థంలో ఎందుకు బాగుంటుందంటే జలరాశిలోకి వచ్చి గురువు ఉచ్చస్థితి పొంది అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడిని, ఆయన కూడా జలరాశిలో ఉన్నాడు, చూస్తాడు కాబట్టి ఆటోమేటిక్ బాగుంటుంది. అంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు వీళ్ళు సాధించవచ్చు. గురుగారు మరి మొత్తం ఇది సంవత్సరం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? కులదేవతారాధన, విష్ణు ఆరాధన, పితృ ఆరాధన, ఇదే చాలు. ఇది చేస్తామంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరం అంతా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికి నమస్కారం, నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతరుప్ మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి, మీకు ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్కి, ఈ ఛానల్ చూసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల అందరి ప్రజలకు కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు ఉగాది అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది పంచాంగం. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, రాజపూజం ఎలా ఉందని చూసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరంలో? ప్రతి సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మనకు ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇలా చూసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తిగా ఉంటుంది. అలా తీసుకుంటే ఈ రాశి వాళ్ళకు, కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం 8 ఆదాయము, 11 ఖర్చు. 8 ఆదాయం, 11 ఖర్చు. అదేవిధంగా 3 గౌరవిస్తే 3 వ్యతిరేకంగా ఉంటారు. అంటే రాజ్యపూజ అవమానాలు సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు వచ్చేకాడికి 3 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రాశికి ప్రథమార్థము, ద్వితీయార్థము 2 బాగుంటాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 బాగున్నాయి. 2 బాగుంటాయి. ఎలా బాగుంటాయి అంటే ఈ రాశికి అత్యంత శుభగ్రహము, అత్యంత రాజయోగ గ్రహమైన శనేశ్వరుడు సప్తమంలో ఉండి రాశిని చూస్తాడు. సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. కన్యారాశికి శని మొట్టమొదటి రాజయోగ కారకుడు, అంటే 7వ ఇంట్లో నుంచి రాశిని చూస్తాడు. అంటే శనేశ్వరుడు అందరూ భయపడుతూ ఉంటారు. కన్యారాశులకు ఆయనే మొత్తం జీవితాన్ని ఇచ్చేది. ఈ రాశికి పంచమాధిపతి, కోణాధిపతి, లక్ష్మీ స్థానం. పంచమం అంటే లక్ష్మీ స్థానం. 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. 1, 4, 7, 10 స్థానాలు విష్ణు స్థానాలు. లక్ష్మీ స్థానాల్లో సంబంధించిన గ్రహాలు అత్యంత శుభంగా ఉంటాయి. ఆ లక్ష్మీ స్థానానికి అధిపతి శనేశ్వరుడు రాశిని చూడడము వీళ్ళకు విశేష రాజయోగము. గురుగారు ముఖ్యంగా మరి చూసుకుంటే రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? రైతులు అంటేనే మనకు శ్రామిక గ్రహము శనేశ్వరుడు లగ్నాన్ని, రాశిని చూస్తున్నాడు. శ్రమ పడడము, ఎఫర్ట్ అంటే శనేశ్వరుడు అని చెప్పాను కదా నేను. అంటే రైతులు ఎప్పుడు సృష్టి ప్రారంభించి ఎఫర్ట్ పెడుతూనే ఉంటారు. వాళ్ళు పెట్టి ప్రపంచానికి అన్నం పెడుతున్నారు. ఆ శ్రమకు శ్రామికులు, కార్మికులు, ఏ ఫ్యాక్టరీ ఉందంటే మకర రాశి వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ ఫ్యాక్టరీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఏదైనా ఒక సంస్థలో మకర రాశి వాళ్ళే మేము చేర్చుకుంటామని చెప్తే, మకర రాశి వాళ్ళని చేర్చుకుంటే ఆ కంపెనీని 10 సంవత్సరాలకు ఎంత డెవలప్ అవుతుందో అంత డెవలప్మెంట్ని వీళ్ళు 2-3 సంవత్సరాలు డెవలప్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ పనిచేస్తారు మకర రాశి వాళ్ళు.
హానెస్ట్గా పనిచేస్తారు, వాళ్ళ సొంత కంపెనీ అనే విధంగా పనిచేస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళని ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఏ కంపెనీ ఉన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేస్తారు, మామూలు జీతమే తీసుకుంటారు. మళ్ళీ గురుగారు ఇప్పుడు మనం కన్యా రాశి గురించి మాట్లాడుతున్నాం కదా, మరి మకర రాశి వాళ్ళ అంటే మకర రాశి అనే దానికి అధిపతి శనేశ్వరుడు, బాగా పనిచేస్తారని చెప్పాను. ఆ శనేశ్వరుడు వీళ్ళు కన్యా రాశిని చూస్తున్నాడు. అచ్చా, అర్థమైంది. కాబట్టి రైతులకు బాగుంటుంది. ఎఫర్ట్ రైతులే పెడతారు, రైతుల ఎఫర్టే అందరూ తింటున్నారు, రైతుల ఎఫర్టే తాగుతున్నారు అందరూ. ప్రపంచానికి ప్రధానమంత్రులు ఎవరంటే రైతులే ప్రపంచానికి. అందుకే రైతే రాజు అనేటువంటి నినాదం వచ్చింది. జై జవాన్ జై కిసాన్ అనే మాట వచ్చింది అందుకే. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులకు బాగుందని చెప్పడం కోసం చెప్తున్నా. సరే గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? మామూలుగా నేను ప్రతి రాశికి ఏం చెప్తున్నా అంటే 2వ స్థానాన్ని బలపరచుకోవాలి అంటున్నాను. వీళ్ళకి 2వ స్థానము తులారాశి. తులారాశి అంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవికి స్వయంభూగా ఉన్నటువంటి ఆలయాలు కొల్హాపూర్ లక్ష్మీదేవి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీరంగంలో రంగనాయకులు రంగనాయకి అమ్మవార్లు. ఈ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఒక నైట్ నిద్ర చేస్తే నెగిటివ్ అంతా క్షేత్రం లాగేస్తుంది, పాజిటివ్ లోడ్ అవుతుంది. అందుకే పుణ్యక్షేత్రం నిద్ర చేయాలనేది. ఎందుకంటే మనం అక్కడ తలబెట్టి నిద్రపోతాం, మన చెడ్డంతా లాగేస్తుంది క్షేత్రం. కాబట్టి వీళ్ళకి ఈ తరచూ ఈ ఆలయాలకు వెళుతూ ఉంటే శుక్రవారం రోజు మరీ ముఖ్యంగా వీళ్ళకి సంపత్కరంగానే ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరూ చూసుకునేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే మాకు ఈ సంవత్సరం అంతా బాగుంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి తులారాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి తులారాశి వాళ్లకు ఎలా ఉందని చెప్పుకునే ముందు, సహజంగా అందరూ కూడా ఉగాది వస్తే మాకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవి ఫ్రంట్ లైన్లో చూసుకుంటారు. అట్లా చూసుకుంటే తులారాశి వాళ్ళకు ఆదాయం 5, వ్యయం 14, అదేవిధంగా గౌరవించే వాళ్ళు 6 మంది ఉంటే అవమానించే వాళ్ళు 3 ఉంటారు. అంటే రాజ్యపూజ అవమానాలు 6, 3గా ఉంది. ఆదాయ వ్యయాలు 5, 14గా ఉంది. అంటే 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు అవుతుందని అర్థం అనమాట. ఇది కందాయ పొలాలు, ఇది మన రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలను నిర్ణయించారు. ఇక జనరల్గా ఈ రాశికి ఈ సంవత్సరం మిగిలిన గ్రహ సంపత్తి ఎలా ఉందంటే, ప్రథమార్థము ద్వితీయార్థము 2 కూడా ప్రధాన గ్రహాలు రాహుకేతువులు, శని, గురువుల యొక్క ప్రభావం బాగానే ఉంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎత్తుకుంటే 6వ స్థానం ఉద్యోగం. ఏదైనా వృత్తి, సొంత వ్యాపారం చేసుకుంటే 10వ స్థానము, ఉద్యోగం చేస్తే 6వ స్థానము. 6వ స్థానంలో శని ఉన్నాడు, చతుర్థ పంచమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి చక్కటి ఉద్యోగం వీళ్ళకి లభిస్తుంది. అక్కడ కూడా బాగా ఎఫర్ట్ పెడతారు, ఎఫర్ట్ ఉండే తీరుతుంది. ఎఫర్ట్ వీళ్ళకి పెట్టకపోతే వీళ్ళే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పక్క లీవ్ పెట్టి వాళ్ళ డ్యూటీ వీళ్ళకి అప్పగిస్తారు, 2 డ్యూటీలు చేస్తారు. లేదంటే వీళ్ళకి ఇంకేదైనా అడిషనల్ డ్యూటీ ఇస్తే దానికి ఏదైనా శాలరీ ఎక్కువ ఇస్తుంటే దాన్ని చేస్తారు. శనేశ్వరుడు అంటే ఎఫర్ట్ అని చెప్పాను. ఉద్యోగంలో ఎఫర్ట్ బాగా పెట్టుకుంటారు, బాగానే ఉంది. గురుగారు, ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? ఆర్థిక పరంగా ఇప్పుడు ధనకారకుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు కదా, గురువు ఉచ్చస్థితికి వస్తున్నాడు. గురువుని చూస్తే ఎక్కడుంటే అక్కడ డబ్బు అని అర్థం, శని ఎక్కడుంటే అక్కడ ఎఫర్ట్ అని అర్థం, కుజుడు ఎక్కడుంటే అక్కడ కోపం అని అర్థం, రాహు ఎక్కడుంటే అక్కడ వ్యూహం అని అర్థం. వ్యూహం అంటే ఒకరిని ఏమారించడమా, మనం ఏమారడమా, అంటే ఒకరిని కీడు చేయడమా, లేకపోతే మనం అంటే మైండ్ వర్క్, షార్ట్ కట్ మెథడ్స్ లో టక్కు టమరంగా ఏమని చేశాడు, ఆన్లైన్ మోసాలు చేశాడంటారు. ఇదంతా రాహువే. అంటే గ్రహ కారకత్వాలు చెప్తున్నాయి ఇక్కడ. బుధుడు ఎక్కడుంటే అక్కడ ఇంటెలిజెన్స్ అంటే ఫార్ములాస్ కనుక్కోవడం, దానికి ఇది ఎట్లా, దీనికి ఇది ఎట్లా, ఈజీ మెథడ్ కనుక్కోవడము. కేతు ఎక్కడుంటే అక్కడ దేవుడు పూజ చేయాలని అర్థం. కాబట్టి డబ్బు ఎక్కడుంటే అక్కడంటే 10వ స్థానంలో గురువు ఉన్నాడు, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. 6వ ఇంట్లో శని ఉన్నాడు, చేసేటువంటి
వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కష్టము ఉంటుంది, ఫలితము ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి శుభగ్రహం కాబట్టి ఈ రాశికి ఇంకొక శుభగ్రహం రాహు కూడా అదృష్టమైన స్థానంలో ఉన్నాడు. అంటే తెలివిగా వీళ్ళు జీవితాన్ని అదృష్టకరంగా మార్చుకుంటారని అర్థం. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా వారికి? మామూలుగా సప్తమ స్థానానికి అధిపతి కుజుడు, వీళ్ళకు పాపగ్రహం. తులా రాశి, తులా లగ్నం, మరీ ముఖ్యంగా తులా లగ్నంలో పుడితే మ్యారిటల్ డిస్టర్బెన్స్ కంపల్సరీ ఉంటుంది. తులా అంటేనే ఒక తక్కెడ, అది ఈక్వల్గా అంత ఈజీగా ఉండదు. ఒకటో పైకి లేయడం ఇట్లా కదులుతూనే ఉంటుంది. భార్యాభర్తలు జీవితం తులారాశి. యాక్చువల్గా శుక్రుడు భార్యకారకుడు, కుజుడు భర్తకారకుడు, వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి కంపల్సరీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. తులా రాశిలో పుడితే అది ఎంతో కొంత ఉంటుంది. మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ లేకుండా మాత్రం ఉండదు, ఉండే తీరుతుంది. మామూలుగా వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేరు, విషయాలను కొన్ని అడ్జస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే తులా అంటే ధర్మదేవత చేతిలో ఉంటుంది. ధర్మదేవతను తీసుకు తన తప్పును ఒప్పుకుంటుందా? అలా వీళ్ళు కూడా నేను ఎందుకు నా తప్పుకు, నేను చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు ఇది కదా అంటారు. అక్కడే డిస్టర్బెన్స్ వస్తాయి. సర్దుకోని పోగలిగితే తులారాశి వాళ్ళకు వివాహ జీవితం బాగుంటుంది. సర్దుకోని పోకపోతే కష్టమవుతుంది. ఎక్కువ మందికి రెండో వివాహం అయ్యే వాళ్ళు ఎక్కువ తులారాశిలో ఉంటారు. లేదు కలిసి ఉన్నా కానీ వాళ్ళు విడిపోయిన వైరాగ్యంతో ఉండేవాళ్ళు తులారాశి లగ్నాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇంక వ్యక్తిగత జాతకాల్లో గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వివాహ విషయంలో వీళ్ళకు కుజుడు వీళ్ళకి ఎప్పుడూ అనుకూలించడు, వీళ్ళకి శత్రుగ్రహం కాబట్టి ఇప్పుడు ఈ సప్తమ స్థానానికి సంబంధించిన కుజుడికి సంబంధించినటువంటి ఏదో ఒక పరిహారం చేసుకుంటూనే ఉండాలి వీళ్ళు. దానికి అర్హం వ్యక్తిగతంగా అడ్జస్ట్ చేసుకుని పోవడం ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. గురుగారు, మొత్తం ఈ సంవత్సరం అంతా తులారాశి వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగా చాలా మంది పంచాంగాలు చూసుకుంటుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు ఎందులో లక్ కలిసి వస్తుంది, ఎందులో జాగ్రత్తగా ఉంటే మేము బాగుంటామని. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ నవగ్రహాల ప్రభావం ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందో తెలుసుకునే ముందు, సహజంగా ఉగాది వస్తే అందరూ కూడా తమ రాసులకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము అనేటువంటి విషయాన్ని చాలా ఆసక్తిగా చూస్తారు. అందులో ఈ వృశ్చిక రాశి వాళ్లకు 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజ్యపూజ్యము, 6 అవమానం. అంటే 11, 5 అంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారము 6 మిగులుతూ ఉంది వీళ్ళకు. 11 రూపాయలు ఆదాయం వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది, 6 రూపాయలు మిగులుతున్న అర్థం. ఇద్దరు పూజిస్తే అంటే గౌరవిస్తే 6 విమర్శిస్తారని అర్థం. ఈ విమర్శించే వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళంత అదృష్టవంతులు. ఇది వరకు చెప్పారు అదే. భజన పరులు ఎక్కువ ఉంటే వాళ్ళు ముంచేస్తారు. కాబట్టి ఇక్కడ ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజ్యపూజ అవమానాలు బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి ఎవరు లేరు, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరైన ఆత్మన ఆత్మానం, అదే శ్రీకృష్ణ వారు చెప్పింది. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళంటే వీళ్ళు సొంత నిర్ణయాల్లో నష్టపోతారు. మామూలుగా ఓన్ డెసిషన్ వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అనమాట. కాబట్టి వీళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరిదైనా సలహా చెప్పి చేయడం మంచిది. అదేవిధంగా ఈ రాశికి ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా గురువు అష్టమంలో ఉన్నాడు జూన్ వరకు. డిసెంబర్ వరకు 4 రాహువు, 10 కేతు ఉన్నారు. ఇది కొంత వ్యతిరేకత. 5వ పంచమ శని, కానీ 4వ రాహుని గురువు చూస్తున్నాడు, అది మంచిది. అంటే ప్రథమార్థం ఉన్న బెనిఫిట్ అంటే ఉగాది నుంచి ఒక 6 నెలల కాలం చేసుకుంటే గురుగ్రహము రాహుని, ద్వితీయార్థంలో శనిని నియంత్రిస్తున్నాడు. అంటే ఈ రాశికి పంచమాధిపతి, ద్వితీయ పంచమాధిపతి గురువే. గురువు ఎక్కడున్నా ఈ రాశిని కాపాడడానికే చూస్తాడు వృశ్చిక రాశికి.
గురుగారు మరి మొత్తం ఇది సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారికి కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? మామూలుగా ప్రతి రాశికి ద్వితీయ స్థానం ధనస్థానం అని చెప్తా ఉంటాను నేను. ఈ వృశ్చిక రాశి వాళ్ళ ధనస్థానం ఏది? ధనస్సు రాశి. నెక్స్ట్ రాశి ధనస్సే. ఈ ధనస్సు రాశి ఇక్కడ చూడండి విచిత్రము. వృశ్చిక రాశి వాళ్ళు రహస్యమైన రాశి అని చెప్పాను. వీళ్ళకి ధనస్థానం డబ్బులు ఇచ్చిన రాశి ధనస్సు. ధనస్సు ఎలా ఉంటుంది? ధనస్సు రాశి ఒక గుర్రము, ఆ గుర్రంకి ఫ్రంట్లోంచి ఇట్ట మనిషి ఉంటాడు. అంటే సగం మనిషి సగం గుర్రము. ఆ మనిషికి 2 చేతులు ఒక ధనస్సు ఎత్తుకుంటాడు. ఇది ధనుసు రాశి. అంటే ధనస్సు అంటే ఏమి? టార్గెట్. వీళ్ళకు పరిశోధన చేస్తారు, ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంటారు వృశ్చిక రాశిలో, డబ్బు కోసం, జీవితం కోసం. వీళ్ళ నెక్స్ట్ రాశి వీళ్ళ యొక్క స్వభావం తెలియజేస్తూ ఉంది. అంటే గుర్రము వేగంగా పరిగెత్తుంది, బాణము వేగంగానే పోతుంది. గురి తప్పితే ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, అంతే కదా. కాబట్టి ఒకప్పుడు ఇలాంటి మనుషులు ఉండేవాళ్ళు అని కూడా చెప్తారు. పూర్వకాలంలో గుర్రాల్లాగా ఉంటూ సగం మనిషి సగం గుర్రం ఉండేవాళ్ళు, వచ్చి యుద్ధాలు చేసేవాళ్ళు కూడా కొన్ని గ్రీకు పురాణాల్లో ఉన్నట్టుగా మనకు ఆనవాళ్ళు దొరుకుతాయి. వాళ్ళు కూడా గ్రీకులు కూడా ఇది ఆమోదించారు. మన మహర్షులు ఆకాశంలో అంతరిక్షంలో జూమ్ చేసి చూస్తే ధనస్సు రాశి ఇలా కనిపించింది దివ్య దృష్టితో. మనం చేసినట్టు గ్రీకు దేశస్తులకు తెలియదు. వాళ్ళు కూడా 12 రాసులు వాళ్ళు కూడా తయారు చేశారు. వాళ్ళు చేసినట్టు పరిశోధన మనం చేయలేదు, మనకు తెలియదు. మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు. వాళ్ళు సేమ్ ఇదే సింబల్స్ వాళ్ళు కూడా కనిపెట్టారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఒక పరిశోధన చేస్తే, ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం వేయాల్సిన పని లేదు, ఇంకెవరో వచ్చి ఏదో చేయాల్సిన పని లేదు. వీళ్ళు నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. అది కాబట్టి ఈ వృశ్చిక రాశి ధనుసు రాశి ఎవరి రాశి? గురువు అధిపతి. ఈ ధనుసు రాశికి గురువు, దేవగురువు. కాబట్టి ఒక గురువు యొక్క పరవేశంలో ఎప్పుడు ఉండాలి వీళ్ళు. ఇప్పుడు ధనస్సు కదా, ధనుసు రాశికి గురువు అధిపతి కదా. ఇప్పుడు మహాభారతం రామాయణ యుద్ధాలు అందరూ యుద్ధాలు చేశారు, అంతా కూడా బాణాలు ఎత్తుకుంటారు కదా. అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, భీష్ముడు వీళ్ళ జోలికి ఎవరు పోరు. వాళ్ళు కూడా ఎవరి జోలికి పోరు. అంటే అందరూ ఎత్తుకునే బాణాలు వేరు, వాళ్ళు ఎత్తుకునే కట్టెపుల్లలు అవి, వీళ్ళు ఎత్తుకునేవి వెపన్స్. ఒక్కసారి మంత్రించి వేశారంటే అది 100 టైమ్స్ విడిపోతుంది, మల్టిపుల్ టైమ్స్ పోయి పడతాయి. అవి మంత్రించినవి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ చేతుల్లోకి? వాళ్ళకు గురువు ఇచ్చాడు. అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుడు గురువు పరశురాముడు గురువు పరమేశ్వరుడు. గురు పరంపరలో వాళ్ళకి అస్త్ర శస్త్ర విద్య వచ్చింది. అందువల్ల అవి చేతుల్లో వాళ్ళ జోలికి సామాన్యులు ఎవడు పోరు వాళ్ళ జోలికి. వీళ్ళు కూడా 1000 మంది కనిపించినా అర్జునుడు కర్ణుడినే వెతుకుతాడు, కర్ణుడు అర్జున్నే వెతుకుతాడు, అలాగే అశ్వత్థామనే వెతుకుతాడు, లేదంటే వాళ్ళ టార్గెట్ అక్కడే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గురువుని ఆశ్రయించారంటే డబ్బులు వస్తుంది. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా ప్రేక్షకులకు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు, మన ప్రేక్షకులకు, ఈ 2 తెలుగు రాష్ట్రాల అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారు ముందుగా ఉగాది అనగానే షడ్రుచులు ఎలా గుర్తుకొస్తాయో ముందుగా చూసుకుంటే పంచాంగం కూడా చాలా మంది చూసుకుంటుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, రాజయోగం ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉంటే మనం బాగుంటుంది, మన పై చేయి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ధనుసు రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఈ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, సహజంగా అందరూ కూడా ఉగాది అంటే ఈ సంవత్సరం నాకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము అంటారు. అది ఇప్పుడు ఆసక్తిగా చూస్తారు, తర్వాత మర్చిపోతారు, గుర్తుపడిన తర్వాత విషయం. ఈ విషయం అయితే ఖచ్చితంగా చూస్తారు. అట్లా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకు ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే 14 రూపాయలు వీళ్ళకి ఆదాయం ఉందంటే 11 రూపాయలు ఖర్చు అవుతుంది, 3 రూపాయలు మిగులుతుందని. రాజ్యపూజ్యం 5, అవమానం 6. దాన్ని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. అందరూ
ద్వేషించినా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. కానీ మనం జనరల్గా క్యాలిక్యులేషన్ చెప్పుకున్నాము. అంటే ఈ రాజ్యపూజ అవమానాలు ఇలా ఉన్నాయి వీళ్ళకు. తర్వాత ఈ సంవత్సరం గ్రహస్థితిని తీసుకుంటే ఇది ధనుసు రాశి, అంటే కాలపురుషుడికి 9వ రాశి. ఈ రాశికి రాశ్యాధిపతి గురువు ప్రథమార్థంలో రాశిని చూస్తూనే ఉన్నాడు. ద్వితీయార్థంలో అష్టమానికి వస్తాడు, అంటే కర్కాటకంలోకి వచ్చి ఉచ్చస్థితిని పడతాడు. ఈ ప్రథమార్థంలో ఉన్నప్పుడు 3వ ఇంట్లో ఉన్నాడు, రాహుని చూస్తున్నాడు. రాహు 3వ ఇంట్లో 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. ద్వితీయార్థంలోకి వచ్చినప్పుడు శనేశ్వరుని చూస్తాడు. అర్ధాష్టమ శని ఉంది వీళ్ళకు, 4వ ఇంట్లో శని ఉన్నాడు. అర్ధాష్టమ శనిని ద్వితీయార్థం నుంచి చూస్తాడు, అంటే శని గ్రహం నియంత్రిస్తాడు. ప్రథమార్థంలో రాహుని చూస్తున్నాడు. రాహు 3వ ఇంట్లో మంచిదే. డిసెంబర్ నెలలో రాహుకేతులు మాత్రం ద్వితీయంలోకి వస్తారు. ద్వితీయంలోకి వచ్చినప్పుడు అప్పుడు రాహు ద్వితీయంలో ఉంటే ధనపరమైనటువంటి కొంచెం దుబారా ఖర్చు ఇవ్వడము, అనవసరం వాటిని ఖర్చు పెడదామని, అనవసరం వాటిని కొందాము అనేటువంటివన్నీ చూపించడం, దుబారా ఖర్చు చేపిస్తాడు. విదేశ యోగం ఉందంటారా? విదేశీ యోగం ఉంటుందండి. వీళ్ళు ధనుసు రాశి అంటేనే దూర ప్రాంతాలని అర్థము. విదేశీయాన యోగాలు ఉన్నాయి. ద్వితీయార్థంలో కన్నా ప్రథమార్థంలో బాగున్నాయి, చేసుకోవచ్చు. గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో వీరికి బాగా కలిసి వచ్చేది ఏంటంటారు? కలిసి వచ్చేది ఏంటి అంటే వీళ్ళకు శని, అర్ధాష్టమ శని ఒకటి ఇబ్బంది పెడతా ఉంది. ద్వితీయార్థంలో అర్ధాష్టమ శని బలహీనమవుతుంది. అప్పటి వరకు వీళ్ళకు శనేశ్వరుడు వ్యతిరేకంగానే ఉన్నాడు. తర్వాత ద్వితీయార్థంలోకి వచ్చేకడికి శనేశ్వరుణ్ణి, రాహుని ఇద్దరిని గురువు చూస్తున్నాడు. కాబట్టి ప్రథమార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాలభైరవ ఆరాధన చేసుకోవడం మంచిది, లేదు వరాహస్వామిని ఆరాధించడం మంచిది. వరాహారాధన, కాలభైరవ ఆరాధన చేస్తే చాలా మంచిది. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు మీకు ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు రాజపూజం ఎంత ఉంది, ఎంత లక్ వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఎవరితో దూరంగా ఉండాలని చాలా మంది చూస్తుంటారు పంచాంగాలు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటారు, ఎలా కలిసి వస్తుందంటారు? ఈ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి వారికి రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వీళ్ళకు ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఆదాయం చాలా తక్కువ ఉంది గురుగారు. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయమే లేదు కదా గురుగారు. అదేవిధంగా రాజ్యపూజ్యం 1, అవమానం 2. అంటే 2 కూడా బాగుండాల్సినవి బాగలేవు, బాగుండకూడాల్సినవి బాగున్నాయి. మకర రాశి వాళ్ళు జనరల్గా ఎత్తుకుంటే మొదటి నుంచి కూడా ఇలాగే ఉంటారు, బై బర్త్ ఇలాగే ఉంటారు. వాళ్ళు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము, ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపు. వీళ్ళ సహకారం తీసుకునే వాళ్ళంతా గొప్ప వాళ్ళు అయిపోతారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. అంటే ఇది కాలపురుషుడికి కర్మరాశి, అంటే కాలపురుషుడికి 10వ రాశి. ఈ రాశిలో పుడితే వీళ్ళు అనుభవించాల్సిన కర్మ ఎక్కువగా ఉంది అని అర్థం. అనుభవించాల్సిన కర్మ ఎక్కువగా ఉంది అని అర్థం. గత జన్మ కర్మ ఎక్కువగా పెండింగ్ బ్యాలెన్స్ పెట్టుకుని వచ్చారని అర్థం. ఈ కర్మరాశి ఇది శనేశ్వరుడికి సంబంధించిన రాశి. గురుగారు, మనం ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉందంటారు? వీళ్ళకు విద్యార్థులకు అంటే 4వ స్థానము వీళ్ళకు కుజుడిది. కుజుడే వీళ్ళకు బాధకాధిపతి. వీళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చదువుకుంటారు, ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నో బాధల కోర్చి మేము చదువుకున్నామంటారు కొంతమంది. అంటే అప్పుడు ఒక 10-15 సంవత్సరాలకు ముందు చదువుకొని సాయంత్రం పోతే ఎస్టీడీలు పనిచేస్తారు, నైట్ అంతా తెల్లవారు లేసి మళ్ళీ పాల ప్యాకెట్లు వేస్తారు, న్యూస్ పేపర్లు వేస్తారు, మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ ఫీజులు కట్టుకుంటారు. ఇట్లంతా చదివే వాళ్ళు ఎక్కువగా ఈ మకర రాశి ప్రభావంలో ఉండేవాళ్ళని నాకు పరిస్థితులు తెలియంది. ఎందుకంటే 4వ ఇంటి వాడు కుజుడు, వీళ్ళకి శత్రువు, అంత ప్రశాంతంగా వీళ్ళని ఈజీగా చదువుకొనివ్వడు. కానీ వీళ్ళు అన్నీ పడి లేచి ఎంతోమందికి ఆదర్శంగా మారిపోతారు. రూపాయి విలువ తెలుస్తుంది, వీళ్ళకు బ్రతుకు విలువ తెలుస్తుంది,
టైం యొక్క వాల్యూ తెలుస్తుంది, హానెస్ట్గా పనిచేస్తారు. కాబట్టి విద్యార్థులు వీళ్ళు ఎప్పుడు కూడా గోచరానికి సంబంధంలో కూడా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. విద్యలో ఒక్కోసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కులు కూడా తగ్గుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏలియన్స్ని వదిలేయడము, ద్వితీయార్థంలో గురువు అనుకూలంగా రావడము, ఇవన్నీ కూడా వీళ్ళకు విద్యలో అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది? ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకైతే మారితే మంచిదే. మకర రాశి వాళ్ళు ఎప్పుడు కానీ ఉద్యోగాలు మానేయడమే మంచిది. మానేయడం అంటే దాని అర్థం సొంతంగా ఏదైనా చేసుకోవాలని అర్థం. ఓన్ బిజినెస్ స్టార్ట్. వీళ్ళ సామర్థ్యం ఎక్కువ, వ్యక్తిగత సామర్థ్యం ఎక్కువ ఉన్న వాళ్ళు మకర రాశి వాళ్ళు. రైతులకు ఎలా ఉందంటారు? మరి రైతులు బాగానే ఉంటుంది. 3వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి రైతులు బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఈ మకర రాశి వారు ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మామూలుగా ప్రతి రాశికి ద్వితీయ రాశి ధనస్థానము అని చెప్తాను నేను. ఈ రాశికి ద్వితీయ స్థానము కుంభము. కుంభరాశికి అధిపతి శనేశ్వరుడే, మకర రాశికి అధిపతి శనేశ్వరుడే. వీళ్ళ రాశి అధిపతి ద్వితీయాధిపతి, వీళ్ళ ద్వితీయాధిపతి వీళ్ళ రాశి అధిపతి. అంటే 2 రాశులు శనేశ్వరుడివే. ఈ కుంభము అంటే మరి శనేశ్వరుడే కదా ఈ 2 రాశులకు అధిపతి. ఈ శనేశ్వరుడు ఈ 2 రాశులకు ద్వితీయానికి కూడా ఆయన అధిపతి అయినాడు కాబట్టి వీళ్ళు కాలభైరవ ఆరాధన ఎక్కువ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ రాశ్యాధిపతికి ద్వితీయ రాశ్యాధిపతికి అయినటువంటి అధిపతి అయినటువంటి శనేశ్వరుడికి గురువు శనేశ్వరుడు కాలభైరవుడు. కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకు ధన సంపదలు బాగుంటాయి. నిత్యం కాలభైరవ ఆరాధన అష్టం చదువుకోవచ్చు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు, మా క్షేత్రాలు దర్శించవచ్చు, చాలా మంచిది. అటనే ఇంట్లో కుక్కను పెంచకూడదు. ఇంట్లో కుక్కను పెంచితే కుజగ్రహము, వీధిలో కుక్క రాహుగ్రహము. కుజుడు వీళ్ళకి బాధకాధిపతి. అంటే ఇంట్లో కుక్కను పెంచుకుంటే వీళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి. కాబట్టి వీధిలో కుక్క ఫుడ్ పెట్టడం వల్ల బాధలు తీరుతాయి. అదొక డిఫరెన్స్. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ఛానల్ చూసిన వీక్షకులకు, 2 రాష్ట్ర తెలుగు ప్రజలంతా కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ముందు గుర్తుకొచ్చేది పంచాంగం. ఈసారి మాకు ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నవగ్రహాల ప్రభావం మా మీద ఎలా ఉంది, ఏ గ్రహాన్ని ఎక్కువ పూజించాలి ఏంటి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? మామూలుగా ఈ సంవత్సరం ఉగాది పంచాంగం యొక్క ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళు తెలుసుకునే ముందు ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఆసక్తి ఏమంటే, ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఏంటి, అవమానం ఏంటి, ఇవి తెలుసుకుంటారు. దీంట్లో భాగంగా చూస్తే కుంభరాశి వాళ్ళకు ఆదాయము వ్యయము, ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. అదేవిధంగా రాజ్యపూజ్యము 4, అవమానం 2 ఉంది. అది ఉంటే ఎట్టన్నా రాజ్యపూజ్యం అని ఎట్టన్నా ఉండొచ్చు. ఇక్కడ ఆదాయం ఎక్కువ కావాలి. ఆదాయం 2, వ్యయం 8 ఉంది. అంటే ఒక 2-3 రెట్లు ఎక్కువగా ఖర్చులు ఉన్నాయన్నమాట వస్తున్న ఆదాయానికి మించి. దీన్ని వీళ్ళు సరి చూసుకోవాలి. వాస్తవం కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ఇంకా కంప్లీట్ కాలేదు, జన్మంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయార్థంలో గురువు జూన్ 1 వరకు పంచమంలో ఉన్నాడు. అప్పటి వరకు రాశిని చూస్తున్నాడు. ప్రథమార్థం పర్లేదు. ద్వితీయార్థం వచ్చేకాడికి గురువు అష్టమంలోకి వస్తాడు, వచ్చి ద్వితీయంలో శనిని చూస్తాడు. అంటే అప్పుడు ఏలినాటి శని నియంత్రిస్తాడు. జూలై తర్వాత శనేశ్వరుడు వక్రిస్తున్నాడు, వక్రించి మళ్ళీ రాశి వైపు వస్తున్నాడు. అంటే ఆయన ఒక 5 నెలలు 6 నెలల పాటు మళ్ళీ జన్మరాశి వైపు వస్తున్నాడు. అది కొంచెం ఒత్తిడితో కూడుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ గురువు జన్మంలో ఉన్న రాహుని ప్రథమార్థం వరకు చూసి కంట్రోల్ చేస్తున్నాడు. ద్వితీయార్థం వచ్చి ద్వితీయంలో ఉన్న శనిని చూసి శనిని కంట్రోల్ చేస్తున్నాడు. గోచారంలో ఫలితాలు మనం చెప్తున్నది. వ్యక్తిగత జాతకాలు తీసుకుంటే శనికి గురువుకు అవ్వదు. ఈ రాశికి శని వ్యతిరేక గ్రహము, ఎవరు గురువు వ్యతిరేక గ్రహము. కానీ గోచార ఫలితాలు తీసుకుంటే గురువు నైసర్గిక శుభగ్రహం కాబట్టి శనిని ఇటు రాహుని కంట్రోల్ చేయడం ఒక మంచి శుభ సూచకము. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంటే కుంభరాశికి అంటే 2వ స్థానం మీనరాశి అవుతుంది. ప్రతి ఒక్కరికి 2వ రాశి ధనరాశి అని చెప్పాను. మీనరాశి అంటే సముద్రము,
అపార జలము. మరి మీనరాశి అంటే అపార జలం కాబట్టి సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావాలి ఎక్కువగా. తిరువనంతపురం, త్రివేంద్రం, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, తిరుచెందూరు, కన్యాకుమారి, ఇవంతా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాలు. అంటే ఈ రెండవ రాశి యొక్క బలం ఎక్కడుంది? సముద్ర తీరంలో ఉంది. వీళ్ళు ఎక్కువగా ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఉన్నప్పుడు బీచ్కి వెళ్ళొస్తే కూడా మంచిది. పోయి ఊరికట్ట సరదాగా తిరిగేస్తే కూడా యాక్టివేట్ అవుతారు, ఫైనాన్స్ యాక్టివేట్ అవుతుంది ఆ నక్షత్రం ఉన్న రోజులలో. అవి ప్రతిరోజు రావు, నెలకోసారి వస్తాయి. కాబట్టి ప్రతిరోజు సముద్రం గడవాలంటే కుదరని పని. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి క్షేత్రాలకు ఆ నక్షత్రాలలో వెళ్ళొచ్చు. రేవతి నక్షత్రం రోజు మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావచ్చు. మీన రాశి మధుర మీనాక్షి, చేపలు అంటే కన్నులు కలిగిన అమ్మవారిని అర్థం. రేవతి నక్షత్రం అధిపతి బుధుడు గ్రీన్ కలర్లో ఉంటాడు, అమ్మవారు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు త్రివేంద్రం వెళ్ళి రావచ్చు. పూర్వభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు వీళ్ళు మామూలు జనరల్ సముద్రం కాడికి వెళ్ళి రావచ్చు. అంటే వీళ్ళకు ఫైనాన్స్ అనేది జల సంబంధమైన ప్రదేశాల్లో ఉంది. లేదంటే ఒక వాటర్ ఫాల్స్ వెళ్ళి రావచ్చు, బోటింగ్ చేయొచ్చు, ఇంట్లో అక్వేరియం పెట్టుకోవచ్చు, ఫిష్ అక్వేరియం. మెయిన్ రాసి అంటే చేపలు పెట్టుకోవచ్చు, చేప బొమ్మలు పెట్టుకోవచ్చు, చేపలు ఉన్నటువంటి సింబల్ టాటూ వేసుకోవచ్చు. షిప్ సముద్రంలో వెళ్తున్నటువంటిది ఇంట్లో పెట్టుకోవచ్చు. ధనరాశికి సంబంధించినటువంటి సింబల్స్ ఏముంది? చేపలు తినకూడదు. ఇలా ధన సంపాదించిన రాశి కారకత్వం వెళ్ళి తింటే ఎట్లుంటుంది? అదే నెలకు 1 కేజీ చేపలు తీసి మార్కెట్లో వాటి చంపేదానికి సిద్ధంగా ఉంటాయి. తీసి కాబట్టి నెలలో వదిలేసి వాటికి ప్రాణం పెట్టచ్చు, ఆర్థిక సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు సముద్రంలో పడుకునే ఉంటాడు మహావిష్ణువు కదా పడుకుంటాడు. ఆయన అలా పడుకొని ఎక్కడుంటాడు? తిరుపతి గోవిందరాజ స్వామిలో టెంపుల్లో పడుకుంటాడు, పెద్ద సర్పం కింద. శ్రీరంగంలో పడుకుంటాడు, త్రివేంద్రంలో పడుకుంటాడు, మన మైసూరు దగ్గర శ్రీరంగపట్నంలో శ్రీరంగనాయకుల వరకు పడుకుంటాడు. ఇటువంటి ఆదిశేషుడి పైన సముద్రంలో పడుకున్నట్టుంటే ఆలయాలకు వెళ్ళొచ్చే కొద్దిగా. అది కూడా ఏమి? ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు, మరి పూర్వభాద్ర నక్షత్రం రోజు, రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శించుకుని రావడం మంచిది. ఇది వీళ్ళకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏలినాటి శని ఉన్నా కూడా పనిచేయదు. ఎందుకంటే శని కూడా మెయిన్ సముద్రంలో ఉన్నాడు కాబట్టి సముద్ర తీరాలకు వెళ్ళిన పుణ్యస్థితికి వెళ్ళొస్తే ఆయన కూడా అనుకూలంగానే మారుతాడు. గురుగారు, మొత్తం ఇది సంవత్సరం అంతా కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల ఆంధ్ర ప్రజలకు కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఫస్ట్ పంచాంగం, తర్వాత షడ్రుచులు. ఏ రుచి తగిలితే ఈ సంవత్సరం అంతా ఆ రుచి అలా ఉంటుంది మా లైఫ్ అని అంటూ ఉంటారు. అది పక్కన పెడితే పంచాంగం చూసుకుంటుంటారు. ఆదాయం ఎంత ఉంది, ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాకు ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుందని. ముఖ్యంగా చూసుకుంటే మరి మీనరాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీనరాశి వారికి సంవత్సరం అంతా బాగుంటుందంటారు? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, ప్రతి రాశి వాళ్ళకి లాగానే వీళ్ళకి కూడా ఈ సంవత్సరం మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానం అనేటువంటిది పంచాంగం ద్వారా పరిచయం అయ్యేటువంటి ఒక ప్రత్యేకమైన విషయము. వీళ్ళకు ఆదాయం 14, వ్యయం 11. అదేవిధంగా రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే 2 విధాలుగా వీళ్ళకు బెనిఫిట్లో ఉన్నారన్నమాట. ఇక గ్రహస్థితిలో తీసుకుంటే జన్మంలో శని, జూలై తర్వాత శని వక్రిస్తాడు. వ్యయస్థానంలో రాహువు, ఈయన డిసెంబర్ తర్వాత 11వ స్థానంలోకి వెళ్తాడు. 4వ ఇంటి గురువు జూన్ 1 నుంచి 5వ స్థానానికి వెళ్తాడు. అదేవిధంగా డిసెంబర్ నుంచి కేతువు 5వ స్థానానికి వస్తాడు. ప్రధాన గ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు యొక్క మార్పులు ఇలా ఉన్నాయి. అంటే శని గ్రహము జూలై నుంచి వక్రించడము రాశిలో వీళ్ళకి మంచిదే. ఎందుకంటే జన్మంలో శని ఉండడము అనారోగ్యము. అంటే జన్మం అంటే మనకి ఎవరు జన్మించింది? తల్లికి. జన్మనిచ్చిన తల్లికి తల్లి సామాన్లకు అరిష్టము జన్మలో శని వస్తే. వీళ్ళకు మొహం కూడా బ్లాక్గా మారిపోతుంది. పైకే వచ్చేస్తాడు శని అని అర్థం. జన్మం అంటే పైన ఉన్నాడని అర్థం. నెత్తి మీద శని కూర్చున్నారు అంటారు కొంతమంది, ఏదైనా జరుగుతున్నప్పుడు అంటుంటారు. జన్మ శని అంటే అలా ఉంటుంది. వీళ్ళ ప్రయత్నాలు మందకొడిగా సాగడము. వీళ్ళు ఎవరికి హామీలు ఉండకూడదు. నేనున్నాను, షూరిటీ సంతకాలు పెట్టడము, మాటలు ఇవ్వడము, పూచీకత్తులు ఇవన్నీ చేయకూడదు.
భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయకూడదు. అంత అంటే వశీకారం లేదని అర్థం. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగమైనా మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం కరెక్ట్ అంటారు? ద్వితీయార్థంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. శని వక్రిస్తాడు కదా, కర్మకారకుడు వక్రిస్తాడు. అంటే ఇక్కడ వక్రించడం వీళ్ళకి మంచిది. అంటే ఇక జన్మలో ఉంటూ తాకడగా ఉన్నాడు, తడబాటుగా ఉన్నాడు, ఆయన వక్రించాడంటే ఏమవుతుంది, గురువు వచ్చి మళ్ళీ చూస్తాడు కాబట్టి వీళ్ళకు ఆ ఒత్తిడి తీవ్రత తగ్గి అప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే సఫలీకృతం కాకుండా ఉంటాయో అవి అవ్వడం ప్రారంభమవుతాయి. కాబట్టి ద్వితీయార్థంలో మీనరాశి వాళ్ళకు చాలా చాలా బాగుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. వ్యయస్థానంలో రాహు మంచోడు అని చెప్పాను. జన్మంలో శని ఉన్నప్పుడు శుభకార్యరీత్యా అశుభకార్యరీత్యా డబ్బు ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అంటే పెండ్లైతే రూపాయి 10 రూపాయలు కాదు కదా. అంటే ఏదో ఒక శుభకార్యం ఏళ్ళనాటి శనిలో ఎక్కువ పెండ్లు అవుతాయి. ఇది చాలామంది తెలియదు ఈ విషయం. అంటే పెండ్లైన నా ప్రెస్టేజ్ కింద ఫుల్గా డబ్బంతా ఖర్చు పెట్టిచ్చేస్తాడు. అదే పెండ్లైన 6 నెలలు కరువు అంటారు. వాళ్ళు డబ్బంతా ఖర్చు పెట్టేసి ఉంటారు. ఆడ దొరికిన చోట డబ్బు తీయ ఉంటారు. వీళ్ళు కొత్తగా ట్రై చేసి ఆడ దొరకదు ఒక 6 నెలల సంవత్సరం వరకు. అంటే ఒక్కసారి పెండ్లైన మూలుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ కోరుకుని సంవత్సరం పడుతుంది. అప్పుడు ఏళ్ళనాటి శనిలో ఏం చేస్తాడు, అప్పు చేపిచ్చేస్తాడు. శుభకార్యం చేస్తాడు, దాని ద్వారా అప్పు చేపిస్తాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి గురువు ద్వితీయార్థంలో చూస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తే ద్వితీయార్థంలో గురువు వచ్చేకాడికి మొత్తం సర్దుకొని శుభకార్యాలు కూడా జరుగుతాయి. పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి సంతాన యోగం ఉంటుంది, దైవ బలము పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి రాజకీయ సినీ రంగాల వాళ్ళకు, ముఖ్యంగా రాజకీయ రంగం వాళ్ళకు బాగుంది. రాజకీయ రంగం వాళ్ళకి, సినీ రంగం వాళ్ళకి కొంత ఎఫర్ట్తో కూడుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే సినీ రంగం వాళ్ళకి ఇది కావాలి, ఇది ఎప్పుడు మేకప్ కావాలి. ఇక్కడ శని ఉన్నప్పుడు మేకప్ కుదరదు. రాజకీయ రంగంలో వాళ్ళకి వ్యూహం కావాలి, వ్యూహాత్మకంగా అడుగులేయాలి రాజకీయంలో. వాళ్ళది మాస్ యాంగిల్, వీళ్ళది క్లాస్ యాంగిల్. కాబట్టి జన్మలో శని ఉన్నప్పుడు సినీ అవకాశాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. ఒకవేళ వీళ్ళకి సులభంగా వచ్చినా కానీ సక్సెస్ రేషియో, అంటే సినిమా హిట్ అయితే కదా మళ్ళీ కూడా సక్సెస్ ఉంటుంది, నెక్స్ట్ అవకాశం వస్తుంది, ఇట్లాంటివి తగ్గుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.